హాయ్ పిల్లలు, మనకి ఎన్నో మంచి మంచి విషయాలు మన అమ్మమ్మలు తాతయ్యలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. ఆ కథలను విని మనం ఏం చేస్తాం, అందులో ఉన్నటువంటి మంచి విషయాలని మనం నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెట్టాలని చూస్తుంటాం. అలా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలే కాకుండా ఇంకా వేటి ద్వారా మనం మంచి విషయాలను తెలుసుకోవచ్చు ఏమైనా ఐడియా ఉందా? శతక పద్యాల ద్వారా. ఆ శతక పద్యాల ద్వారా ఎన్నో జీవితానికి సంబంధించినటువంటి మంచి విలువలను తెలుసుకోవచ్చు, ఆచరించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ శతకంలో ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ తీయదనం ఏదైతే ఉందో అది కథల ద్వారా మనం పొందలేము. ఇప్పుడు చూడండి, కొన్ని పద్యాలు చదివినప్పుడు మనకు ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదే కథ వింటాము, ఓకే, అందులో ఉన్నటువంటి నీతిని గ్రహిస్తాము, కానీ పద్యం చదివినంత ఆనందం ఆ కథ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పాఠ్యాంశం శతక మాధుర్యం. అది 10వ తరగతి 3వ పాఠ్యాంశం. ఇక్కడ చూడండి, ఈ తాతయ్య పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ శతక పద్యాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, తీయదనాన్ని వీళ్ళకి అందిస్తున్నట్లుగా, ఆ మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ పిల్లలు తాత ద్వారా తెలుసుకుంటున్నట్టుగా మనం ఈ పిక్చర్లో గమనించవచ్చు. మరి మనకి మన పాఠ్యాంశంలో ఆ శతక మాధుర్యంలో, శతక పద్యాల్లో ఏ మాధుర్యం ఇచ్చారు, ఏం సందేశం ఇచ్చారు, ఏం తెలుసుకోవాలో ఏంటో చూద్దాం పదండి. మరి చదవండి, ఆలోచించి చెప్పండి. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి అనఘంబనుచున్ పూనుము ధర్మపదంబును తానెరిగిన ఎంత మరువదగదు కుమారా. జ్ఞానుల చరితము వీనుల నానుచు, వీనులు అంటే చెవులు. ఆ మంచి వాళ్ళ యొక్క చరిత్రను చదివినప్పుడు లేదా విన్నప్పుడు వీనులు మన చెవులను ఆనుచు అంటే చెవుల లోపలికి, ఒకవేళ చూడండి మనకు నచ్చిన పాటలు కానీ లేకపోతే భక్తికి సంబంధించిన పాటలు కానీ వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన చెవిని తగలగానే, చెవులో పడగానే ఏం చేస్తాం, మనం కూడా పాడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆ చర్య అనేది జరిగిపోతుంది. అలాగా జ్ఞానుల చరితము, మంచి వాళ్ళ యొక్క చరిత్ర విన్నప్పుడు మన చెవుల్లో నానిపోయి సత్పురుషుల గోష్ఠి, అలా చెవుల్లో నిలబడిపోయి మంచివారి యొక్క గోష్ఠి చర్చా వేదికను విన్నప్పుడు లేదా చర్చా వేదికలో పాల్గొన్నప్పుడు అనగంబనుచున్ మన పాపాలన్నీ తొలగిపోతాయంట. సత్పురుషుల గోష్ఠి అనగన్, ఆ సత్పురుషులతో మనము చర్చ చేసినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. అదేంటండి, అలాంటప్పుడు మనం పాపాలు ఎక్కువ చేయొచ్చు అంటే సత్పురుషులు మంచి వాళ్ళు ఏం చెప్తారు, మంచి విషయాలే చెప్తారు. అలా మంచి విషయాలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో తెలుసుకుంటాం. సో తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, చెడు మార్గంకి వెళ్ళకూడదు, చెడు ఫలితాన్ని పొందుతాం అనే విషయాన్ని గ్రహిస్తాము. కాబట్టి సత్పురుషులతో గోష్ఠి జరిపేటప్పుడు ఖచ్చితంగా అందులో పాలు పంచుకోవాలి. ఆ విధంగా మనం పాపానికి దూరం అవుతాం. మనం ఎన్నో పాపాలు చేస్తే వాళ్ళతో చర్చ జరిపితే మనం చేసే పాపాలన్నీ పోతాయని కాదు, మనం మంచి చెడు తెలుసుకొని ఇంకొకసారి చేయకుండా, పాపం చేయకుండా ఉంటాము అని అర్థం. అనగంబనుచుం పూనుము, ఇంకా వాళ్ళతో మంచి మాటలు వింటే, చర్చ చేస్తే మన పాపాలన్నీ దూరం అవుతాయని, మన మంచి మార్గంలో వెళ్తాయని నువ్వు పూనుకో. ధర్మపదంబును తానెరిగిన ఎంత మరువదగదు కుమారా. ఆ సత్పురుషులకు తెలిసినంత మనకు తెలియకపోవచ్చు, అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు, కానీ సత్పురుషులు ఎప్పుడు అవుతారు, వాళ్ళు మంచి పనులు చేయడం వల్ల అవుతారు. మంచి పనులు ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం వచ్చినప్పుడే వాళ్ళు మంచి పనులు చేయడానికి ముందుకెళ్తారు, మంచి మార్గంలో నడుస్తారు. అందుకని వాళ్ళని అనుసరిస్తూ మనం కూడా వెళ్ళాలి. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి పక్కి అప్పల్ నరసయ్య. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మంచి వారితో స్నేహం చేయడం వలన ఫలితం ఏంటి? మనం మంచి మార్గంలో వెళ్తాం. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మంచి మార్గంలో నడుస్తాం. దేనిని మరవకూడదు, దేనిని మరవకూడదు, ధర్మ మార్గాన్ని మరవకూడదు. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి? ఈ పైన చెప్పిన లాంటి పద్యాలన్నీ కూడా వేటిని బోధిస్తాయి? నీతిని బోధిస్తాయి. చూడండి, మంచి వారితో స్నేహం చేయడం వల్ల ఫలితం ఏంటి అంటే మంచి మార్గంలో నడుస్తాము. దేనిని మరవకూడదు, ధర్మ మార్గాన్ని నడవకూడదు, లేదా మంచి మార్గాన్ని మరవకూడదు. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి అంటే నీతిని బోధిస్తాయి. తర్వాత ఈ శతక పద్యాల యొక్క ఉద్దేశం ఏంటి? శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోక జ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ శతక పద్యాల ద్వారా జీవన నైపుణ్యాలని, మనం జీవించడానికి ఏ మార్గాలను వెళ్తే మనం మంచి మార్గాన్ని చేరుకుంటాం, ఉత్తములుగా పేరు పొందుతాం, ఉత్తమ స్థానానికి చేరుకుంటాం, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా నైపుణ్యము వచ్చేలాగా చేసేవి ఈ శతక పద్యాలు. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులు ఎప్పుడవుతారు, వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ దేశానికి సేవ చేసినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. ఈ ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కూడా ఈ శతక పద్యాలు ఎంతో తోడ్పడతాయి. లోక జ్ఞానం, లోకంలో మనుషుల తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి
లక్షణాలన్నీ కలగలిపి ఒక్కొక్కరిగా చెప్పలేం కాబట్టి ఈ పద్యాల రూపకంగా చెప్తే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు, అలాగే ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్యాలన్నింటినీ కూడా పద్యాల ద్వారా వాళ్ళలో నీతిపరమైనటువంటి విలువలను పెంపొందింపజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. తర్వాత ప్రక్రియ శతక ప్రక్రియ. శతకం అంటే ఏంటి? శతక ప్రక్రియ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. 100 పద్యాల రచనను శతకం అంటారు. శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా గాని, అర్ధపాదంగా గాని, పాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. 100 పద్యాల రచనని శతకం అంటారు. శత అంటేనే 100 అనే మీనింగ్ వస్తుంది. సో 100 పద్యాలతో కూడుకున్నదే శతకం అవుతుంది. శతకాలలో 100 నుండి 108, ఇక్కడ 100 అన్నాను కానీ 100 నుంచి 108 పద్యాల్లో ఎన్నైనా ఉండవచ్చు. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. అదేంటండి మకుటము అంటే? కిరీటం రాజులే పెట్టుకుంటారు కదా అంటే, రాజు అని తెలియజెప్పడానికి మకుటం ఎంత ప్రధానంగా ఉంటుందో, ఎంత ప్రధాన అలంకారంగా ఉంటుందో శతక పద్యం అని చెప్పడానికి కూడా ఈ మకుటం అంతే సహాయపడుతుంది అనమాట. ప్రతి పద్యం చివర ఈ మకుటం ఉంటుంది. ఇది ఒక పదంగా ఉండొచ్చు, అర్ధపాదంగా సగం పాదంగా ఉండొచ్చు, లేదా పూర్తి పాదంగా ఉండొచ్చు, లేదా 2 పాదాలలో కూడా ఈ మకుటం అనేది ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు అంటే స్వతంత్రాలు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కథ చదువుతున్నాం, ఆ కథలో పద్యాలు చదువుతున్నప్పుడు పద్య రచనకు సంబంధించిన కథ అయితే ఒక పద్యానికి ముందు పద్యంతో కానీ తర్వాతి పద్యంతో కానీ సంబంధం ఉంటుంది. అలా కాకుండా ఈ శతక పద్యాల్లో దేనికదే ఒక కొత్త రకమైనటువంటి నీతిని, లక్షణాన్ని బోధిస్తూ ఉంటాయి. సో వీటిని ముక్తకాలు అంటారు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఈ శతక మాధుర్యంలోని ఫస్ట్ పద్యం మారద వెంకయ్య గారు రాసింది. మారద వెంకయ్య క్రీస్తు శకం 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. 1550-1600 ఆ సంవత్సర కాలంలో జీవించినటువంటి కవి మన మారద వెంకయ్య గారు. వీరు భాస్కర శతకం రచించారు. వీరు రాసినటువంటి శతకం పేరు భాస్కర శతకం. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైనటువంటి నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. అంటే లోకంలో జరిగేటువంటి విషయాలనే ఉదాహరణలుగా చూపెడుతూ, నిజాలను చూపిస్తూ, అంటే ప్రతిబింబ భావంతో చెప్పేదే దృష్టాంత అలంకారం. ఇప్పుడు చూడండి, మన మొహం ఉంది, ఆ మొహం ఎలా ఉంటుందో అలాగే అద్దంలో కనిపిస్తుంది. ఇలా బింబము మనము అయితే ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. అంటే పద్యంలో ఒక విషయాన్ని చెప్తూ లోకంలో జరిగినటువంటి సంఘటనను బేస్ చేసుకొని పద్యానికి ఆ లోక సంఘటనకి ముడిపెడుతూ చెప్పేదే ఈ దృష్టాంత అలంకారం. ఈ మారద వెంకయ్య గారు తన పద్యాలలో లోకంలో జరిగినటువంటి ఏదో ఒక సంఘటన ఉదాహరణగా తీసుకొని ప్రతిబింబ భావంతో దృష్టాంత అలంకారాల ద్వారా శతకాన్ని రాశారు. ఆ శతకం పేరే భాస్కర శతకం. ఆ భాస్కర శతకం నుంచి పద్యం చూద్దాం. ఫస్ట్ పద్యం. పలుచని నీచ మానవుండు పాటితలంపక నిష్ఠూరోక్తులం పలుకుచునుండు గాని మతిభాసురుడైన గుణప్రపూర్ణ పలుకుల పలకబోబడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండా తా తొలుకుచునుండు గాని మరి తొలుకునే నిండుఘటంబు భాస్కరా. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠూరోక్తులం పలుకుచుండును గాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు ఆ పలుకుల పలకబోడు నిబద్ధిగా నిజంగా నెట్లన వెలితికుండా తా తొలుకుచునుండు గాని మరి తొలుకునే నిండుఘటంబు. చూడండి, పలుచని నీచ మానవుడు, తెలిసి తెలవనంటి వాటివాడు. అంటే ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయం పట్ల పూర్తి అవగాహన లేనివాడు, కొంచెం తెలిసినవాడు దాన్ని పట్టుకొని నిష్ఠూరోక్తులన్నీ మాట్లాడుతుంటారు. అంటే నిజమో అబద్ధమో తెలియకుండా మాట్లాడిస్తూనే ఉంటాడు. పలుచని నీచ మానవుడు పాటి తలంపక, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోకుండా నిష్ఠూరోక్తులను పలుకుచుండును. వాడికి నోటికి ఏదొస్తే అది నిష్ఠూరంగా నిజమో అబద్ధమో తెలియకుండా మాట్లాడేస్తాడు. కానీ మతిభాసురుడైనా, తెలివి గలవాడైనా, లేదా ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగిన వాడైనా గుణప్రపూర్ణుడు ఆ పలుకుల పలకబోవడు. మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాడు, లేదా విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు ఆ నిష్ఠూరోక్తులు మాట్లాడలేడు. ఇబ్బందిగా నిజంగా ఎట్లనా, ఏ విధంగా అంటే వెలితికుండా తా తొలుకుచునుండు. చూడండి, ఇది నిజంగా మనకి అనుభవమైనటువంటి సంఘటన. ఎలా అంటే, ఇప్పుడు ఒక కుండ లేదా బిందె ఉందనుకోండి, దాన్ని కొంచెం వెలితిగా నీళ్లు పోసుకొని భుజాన పెట్టుకొని వెళ్తూ ఉండండి, టక్ 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 అంటూ తొలుకుతూ వస్తుంటుంది. కానీ మరి తొలుకునే నిండు ఘటంబు,
అదే నిండుగా నీళ్లు పోసుకొని వెళ్ళామనుకోండి, అలాంటి శబ్దం ఏం చేయకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, నీచ మానవుని అంటే వాడికి తెలిసి తెలియని జ్ఞానంతో ఎలా నిండుగా లేనటువంటి కుండ వల్లే ప్రవర్తిస్తాడో, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు నిండు కుండతో సమానమని అక్కడ ప్రతిబింబ భావాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో దృష్టాంత అలంకారం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పద్యం భావం చూడండి. భాస్కర, వెలితి కుండ తొనుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాట మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు. ఎప్పుడైనా కూడా తెలిసి తనవలను వాడే. ఇంకొక సామెత కూడా చెప్తూ ఉంటారు, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్ని ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అని. ఏం లేనటువంటి వాడే, పూర్తి విషయ జ్ఞానం పరిజ్ఞానం తెలివితేటలు లేనటువంటి వాడే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటాడు. అన్నీ తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడు. పూర్తి అవగాహన కలిగిన వాడు ఎక్కువ మాట్లాడు. తర్వాత రెండవ పద్యం కవి పరిచయం. కవి దూర్జటి. ఆ దూర్జటి గారిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దూర్జటి ఒకరు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులని 8 మంది కవులు ఉండేవారు. అందులో ఒకరు మన దూర్జటి గారు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం రచించారు. శ్రీకాళహస్తీశ్వర శతకం అలాగే కాళహస్తి మహత్యం, ఈ 2 కావ్యాలను కూడా ఈ దూర్జటి గారు రచించారు. దూర్జటి గారి పద్యం చూద్దాం. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తనములు, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులను మునుప జాలింపొంది భూపాలురున్ సేవల్ చేయగబోదు రేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. లేవో కానల కందమూల ఫలములు, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణములు, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులను మునుప జాలింపొంది భూపాలురన్ సేవల్ చేయగబోవుదరేల జనులు శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, కానల అడవులలో లేవో కందమూలాలు పండ్లు, లేవో గుహలు ఉండడానికి తినడానికేమో అడవుల్లో పండ్లు ఫలాలు కందమూలాలు ఉన్నాయి, నివసించడానికి గుహలు ఉన్నాయి. తోయములు లేవో ఏరుల, తాగడానికి ఏరుల్లో నీళ్లున్నాయి, అంటే నదీ ప్రవాహాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అడవుల్లో, తాగడానికి నీళ్లు దొరుకుతాయి. పల్లవాస్తరములు లేవో, పల్లవాస్తరములు అడవుల్లో చల్లని గాలిని వీచేటువంటి చిగురాకులతో కూడినటువంటి చెట్లు ఉన్నాయి. లేవో సదాయాత్మలో, నీవు ఆత్మలో ఉన్నావు. లేవో నీవు విరక్తులను మునుపంజాల, నీవు ఉన్నావనే ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి, రక్షిస్తావని ధైర్యం ఉన్నటువంటి ఉనుపంజాలిరో, నీవు ఉన్నా కూడా లేవనుకొని భూపాలురన్ సేవలు చేయగబోదురు. ఆ రాజులకి సేవలు చేయడానికి పోతారు. ఎందుకో ఈ జనులు, ఈ పిచ్చి ప్రజలు ఏం చేస్తారు, నీవు ఉన్నావో లేవో, నీవు మనసులో ఉన్నప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి నిన్ను గ్రహించలేక ఉన్నావో లేవో అనుకొని రాజులకు సేవలు చేయడానికి పోతారు. కానీ అడవులకు వెళ్తే గనక తినడానికి కందమూలాలు పండ్లు ఉన్నాయి, తాగడానికి ఏరులు ప్రవహిస్తూ ఉన్నాయి, పల్లవాస్తరములు ఉన్నాయి, అలాగే సదాయాత్మలో నీవు ఉన్నావు. విరక్తితో కూడుకున్నటువంటి వాళ్ళై నీ మీద విరక్తితో ఆ రాజుల దగ్గరికి వెళ్తారు ఆ జనులు. భావం చూడండి. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు లేవా అన్నచో ఉన్నవి, నివసించడానికి గుహలున్నాయి, త్రాగడానికి నదులలో నీరు ఉంది, మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? మనిషి జీవనానికి కావలసినటువంటి తిండి, తర్వాత గాలి, నీరు ఇవన్నీ కూడా అడవుల్లో దొరుకుతాయి. ఇవన్నీ సహజంగా లభించినప్పటికీ కూడా ఇంకేదో లాభాపేక్షతో, ఇంకేదో విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని భోగలాలస్తోటి ఆ రాజుల దగ్గరికి వెళ్తే రాజులు ఏవో ఇస్తారు అనేటువంటి ఆశతో, ఆలోచనతో రాజులకు సేవలు చేస్తూ ఉంటారు ఈ పిచ్చి ప్రజలు. నీవున్నావన్న సంగతి మర్చిపోతున్నారు. తర్వాత కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లావాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధగురు బోధ, వీరకాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి, కడప జిల్లాలో ఉండేటువంటి వారు. ఈయన కాలజ్ఞానము, కాళికాంబ సప్తశతి, సిద్ధగురు బోధ, వీరకాళికాంబ శతకం వంటి ఎన్నో రచనలు చేశారు. ఇక్కడ ఆయన పిక్చర్ చూడవచ్చు మనం. పద్యం చూడండి. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టువందు చుంద్రు, సహజ శక్తి కలుగు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ. సత్యం, శీలం, ధర్మం సంస్థాపనార్థమై, సత్యం అంటే నిజం చెప్పడం,
శీలం అంటే మంచి స్వభావం. ధర్మం, ఏ పని అధర్మబద్ధంగా చేయకూడదు, ధర్మబద్ధంగా చెయ్యాలి, వాటిని స్థాపించాలి అనుకొని మనిషి యుగయుగాల పుట్టు వందుచుంద్రు. ఎన్నో యుగాలుగా మనిషి పుడుతున్నాడు, చస్తున్నాడు, కానీ నిజమైనటువంటి సత్యాన్ని, శీలాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. సహజ శక్తి కలుగు సంస్కారులలోన, ఇక ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారాలు ఈ భూమి పైన పుడుతూనే ఉంటారు. ఇలా నిలబెట్టాలని అనుకుంటుంటారు, పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. కాళికాంబ, హంస కాళికాంబ. భావం: ఓ కాళికాంబ, సత్యం, నిజం, శీలం, స్వభావం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగినటువంటి సంస్కారాలు భూమిపైన పుడుతూనే ఉంటారు. ఇక 4వ కవి పరిచయం. 4వ కవి వేమన. వేమన గారిని మనం ఇక్కడ చూడవచ్చు. వేమన క్రీస్తు శకం 1652 1730 మధ్య కాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో ప్రసిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవిలది చందంలో పద్యాలను రచించారు. ఈ వేమన 1652 నుంచి 1730 ఆ మధ్య కాలంలో జీవించాడు అనేటువంటి పరిశోధకుల అభిప్రాయం. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో జన్మించాడని ప్రసిద్ధి. ఇక విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఎన్నో పద్యాలు రాశాడు. ఆయన రాసిన పద్యాలన్నీ కూడా ఆటవిలది ఛందస్సులోనే ఎంతో చిన్న చిన్నని పద్యాలుగా, ఆ చిన్న పద్యాలు అయినప్పటికీ కూడా లోకనీతులను ఎన్నిటినో ఆ పద్యాల ద్వారా మనకు అందించారు వేమన గారు. పద్యం చూడండి. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీ పద్యం. భూమిలోన బుట్టు భూసారమెల్లను, భూసారాన్ని ఇప్పుడు రకరకాల పెస్టిసైడ్స్ వేసి ఏందో సారాన్ని పెంచుతున్నామని అనుకుంటున్నారు, కానీ భూసారం అంతా కూడా భూమిలోనే పుడుతుంది. తనువులోన బుట్టు తత్వమెల్ల, మన శరీరతత్వం, మన గుణతత్వం అంతా మనలోనే పుడుతుంది. శ్రమములోన బుట్టు సర్వంబు తానెను, మనం శ్రమ చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. శ్రమ పడకుండా అన్నీ నాకే రావాలి, రారా అంటే ఏదైనా వస్తుందా? ఏది రాదు. ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఉంది, మనం అక్కడికి వెళ్తేనే కానీ తీసుకోలేము. రారా అంటే మనకేమన్నా విపరీత శక్తులు ఏం లేవు కదా. సో కాబట్టి శ్రమ చేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అట్లాగే జ్ఞానం, శరీరం ఆత్మ నుంచే జనిస్తుంది. కష్టపడితేనే అన్ని సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటికి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. మనం శ్రమ పడకుండా దేనిని సాధించలేం. ఇక తర్వాత కవి పరిచయం. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి గారిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏనుగు లక్ష్మణ కవి క్రీస్తు శకం 1720 1780 మధ్య కాలంలో జీవించారు. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు. ఈ ఏనుగు లక్ష్మణ కవి 1720 నుంచి 1780 మధ్య కాలంలో జీవించాడని ప్రతీతి. ఇక ఈయన కాకినాడ జిల్లాలోని పెద్దాడ గ్రామవాసి అంట. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేయడం జరిగిందా. ఇంకా ఇది కాకుండా వారు రాసినటువంటి రచనలు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసం వంటి ఎన్నో రచనలు చేశారు. ఈయన రాసినటువంటి పద్యం చూద్దాం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని, ఖ్యాతిని చెందిన సంపదలు నిలవని, గాఢంబుగా సాగని, గాతం బప్పుడ పొందని, నియతమై గాని యుగాంతంబునను నీతి శ్లాఘ్యాపదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్. ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత త్రిశతి నుంచి సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి వచ్చినటువంటి ఈ పద్యం నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు, నీతితో అంటే నీతివంతమైన విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వారై, అందులోనే జీవించేవారై, నిపుణులుగా పేరు పొందినటువంటి వారు నిందింపని మెచ్చని, ఒకవేళ తిట్టినా పొగిడినా, ఖ్యాతిం పొందిన, పేరు ప్రఖ్యాతులు వచ్చిన, సంపదలు నిలవని, వాళ్ళ దగ్గర సంపదలు ఉన్నప్పటికీ లేనప్పటికీ, గాఢంబుగా సాగని, ఘాతం పప్పుడ పొందని, గాఢంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఎంతో గొప్పగా వచ్చినప్పటికీ, ఘాతం ఎన్ని నిందల పాలైనప్పటికీ కూడా నియతమై గాని యుగాంతమునన్ ఏర్పరచుకున్న నియమాల ప్రకారమే వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు. నీతి శ్లాఘ్య పదంబు తప్పరు. వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ నీతిపూర్వకమైనటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని తప్పి నడవరు కదా. నిత్యంబు కదా, నిజమే కదా,
ధీరోత్తములు వారే ధీరులు ఉత్తములు. భావం: నీతివేత్తలు పొగిడినా నిందించినా సంపదలు నిలిచినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగిన ధీరులు న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు. నీతివేత్తలు అనేవారు అంటే నీతి మార్గంలోనే ధర్మ మార్గంలోనే జీవనం చేసేవాళ్ళు. వాళ్ళు పొగిడినా తిట్టినా సంపదలు వచ్చినా చివరికి మరణించినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో ప్రళయం అసలుకి వాళ్ళకి ఆపదలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడతారు. కానీ వారు ఏర్పరచుకున్నటువంటి న్యాయ మార్గాన్ని ధర్మ మార్గాన్ని తప్పి ఏ కాలంలోనూ కూడా నడవరు.